హే ఆల్ వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బిర్యానీ కడాయి తీసుకొని అందులోకి ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ నూనె వేసుకొని అది వేడయ్యాక హోల్ గరం మసాలాని యాడ్ చేసుకుందాం. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయ్యాక అందులోనే అల్లం వెల్లిగడ్డ, క్యారెట్, టమాటో, పొటాటో, బీన్స్, రెండు స్పూన్ల పెరుగు వేసుకొని ఒకసారి కలతిప్పుకొని అందులోనే హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని 7 నుంచి 8 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఈలోపు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ తీసుకొని ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాసుల వాటర్ పోసుకొని పక్కన పెట్టుకొని ఈ వెజిటేబుల్స్ కుక్ అయ్యాక హాఫ్ లెమన్ని పిండుకొని అందులోకి ముందుగా చెప్పినట్టుగా 2 గ్లాసుల వాటర్ని పోసుకొని ఒక 3 నుంచి 5 నిమిషాలు మరగనించి అందులోనే తగినంత కల్లుప్పు వేసుకొని నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని మగ్గనివ్వాలి. మగ్గిందా లేదా ఒకసారి మూత తీసి చూసుకుందాం. పర్ఫెక్ట్గా పొడి పొడిగా బాగా కుక్ అయింది. ఇందులోనే కొంచెం గీ వేసుకొని పైన కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, వేయించిన జీడిపప్పు చల్లుకుంటే ఆ టేస్టే వేరే లెవెల్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా కొత్తగా స్పెషల్గా ఉంటుంది.